భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి, జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త, హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మానవ సేవే మాధవ సేవ అన్న నానుడి నిజం చేస్తున్నారు ఆ అన్నదమ్ములు. సేవ చేయాలని మంచి హృదయంతో నిస్సహాయులకు సేవ చేస్తూ వారి మన్నలను పొందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు అవసరమని భావించిన ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి సోదరులు మెడికవర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో గిరిజన ఆదివాసీ గుడారాల్లోని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చిన్న బోయిన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో సోదరులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని 20 రకాల వైద్యులతో ఈ క్యాంప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అన్ని రకాల వైద్యులకు టెస్టులకు స్కానింగ్ చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు. కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాల వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క, ఎంపీలు బాలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గాండ్ర సత్యనారాయణ, మురళీ నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అందరి అభిప్రాయాలు తీసుకొని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని సుమారు 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకి ముందు ఏవైతే పేదోడి ప్రభుత్వం వస్తే రైతన్నలకి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలని అప్పులు సాకు చూపించి తప్పుకోవాలని కానీ ఇంకొక వంక చూపించి ఇచ్చిన మాటకి వెనకడుగు వేయాలని కానీ
ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు లేదు. ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నిటినీ తిరిగి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నులకు ఇస్తూ ఆనాటి చేసిన పెద్దల అప్పుని కడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా పేదోళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో కేబినెట్ మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఎమ్మెల్సీలుగానో మేమే పాలు తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకి ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ 2 లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి బట్టి గారు కసరత్తు చేశారు. రేపు ఎల్లుంట్లోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరుగుతుంది. ఆగస్టులోనే రుణమాఫీ 2 లక్షలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెండోది వచ్చేసి రైతు భరోసా. గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకి 7,562 కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీమిత్ జిల్లా నుండి సైకిల్ యాత్ర చేస్తూ బయలుదేరిన 32 మంది స్వాములు 14వ తారీఖు జూలై 2024 రాత్రి రామకృష్ణపూర్లోని విజయ గణపతి ఆలయం రావడం జరిగింది. వారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. వారి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో భోజనం మరియు వసతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అల్పాహారం ముగించుకొని సుమారు 9 గంటల ప్రాంతంలో వారికి వీడ్కోలు పలకడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన స్వాములు గోదార్ఖని కరీంనగర్ మీదుగా రంగారెడ్డి జిల్లాలోని పులిమామిడి గ్రామంలో ఉన్న నిఖిల్ చేతన ఆశ్రమానికి చేరుకుంటారు. వ్యాస పూర్ణమి కార్యక్రమంలో పాల్గొంటారు. जय गुरुदेव 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 हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव
गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हम सभी गुरु भाई छत्तीसगढ़ से हैदराबाद के लिए अपने गुरुदेव के आदेशानुसार निखिल साइकिल पालकी यात्रा का ये 11वां संस्करण है। 5 बार हम लोग साइकिल में आए और 6 बार आइचर गाड़ी से आए और अपने गुरुदेव के आदेशानुसार व्यास पूर्णिमा मनाने के लिए और गुरुदेव का प्रचार करने के लिए हम सभी गुरु भाई साइकिल चलाते हुए हैदराबाद जाएंगे व्यास पूर्णिमा में और ऋषि परंपरा को फॉलो करते हुए सभी जनमानस में अपने गुरुदेव का प्रवचन और उनका ध्येय बताएंगे कि किस प्रकार से मानव जीवन को जीना चाहिए और कैसे उनको साधना के मार्ग पर चल के मानवता का कल्याण करना चाहिए। यही भाव के साथ हम सभी गुरु भाई गुरुदेव का प्रचार कर रहे हैं और व्यास पूर्णिमा महोत्सव मनाने के लिए सभी भाई साइकिल चलाते हुए कुलमामेड़ी हैदराबाद जाएंगे। जय गुरुदेव, जय हर हर महादेव, हर हर महादेव। ఛత్తీస్గఢ్ నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి మన విజయ గణపతి దేవాలయానికి నిన్న సాయంకాలం వచ్చి రాత్రి బస చేసి ఇక్కడ విజయ గణపతి దేవాలయంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు। రాత్రి ఇక్కడ పడుకొని ఉదయం పూజా కార్యక్రమంలో పూర్తి చేసుకొని విజయ గణపతి దేవాలయం నుండి సైకిల్ యాత్రగా బయలుదేరి హైదరాబాదు గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ చేరుకొని గురు పౌర్ణమి రోజు గురువుని ఆదేశానుసారంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు। ఆ పూజ వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని కోరుతున్నాం। రామకృష్ణాపూర్లోని మన విజయ గణపతి ఆలయానికి ఛత్తీస్గఢ్ నుంచి ప్రారంభించినటువంటి సైకిల్ యాత్ర మొదలుకొని ఈరోజు నిన్న సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం మన విజయ గణపతి టెంపుల్కు రావడం జరిగింది। వారికి రాత్రి ఇక్కడ బస ఏర్పాటు చేసి ఈరోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళను ఈరోజు మళ్ళా బయలుదేరి ఈరోజు రాత్రికి కరీంనగర్ మరియు ఆ తర్వాత ఈ యొక్క గురు పౌర్ణమి రోజు నాటికి వీళ్ళు హైదరాబాదులో వారి యొక్క ఆశ్రమాన్ని చేరుకొని ఈ ఎన్ని రోజులు మొత్తం సాములందరూ కూడా 34 మంది సాములు ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ టు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు వారి యొక్క దీక్ష విరమించి ఆ గురు ఆదేశానుసారము ఈ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యాత్ర ప్రారంభించారు। అందులో భాగంగా మన రామకృష్ణాపూర్ వాసులందరికీ కూడా ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం। జై గురుదేవ్। సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగిరి మండలం పన్నూరు గ్రామంలో నిర్మించిన నూతన భవనాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలని, దేశంలోని ప్రతి బాలిక చదువుకోవాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బాలికలు ఆర్థిక కారణాల వలన చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు।
And that also please provide it in a letter. And we will try to do it. Everything what you need. What we need as an MLA from this constituency, as a MP of this constituency, as an educational officer of this district, as a RDO of this area, what we need from you? Good results, good education, moral education. We need the best students. Everybody can be the best student. Everybody should prove that they are the best students, okay? And I wish you all the best. Good luck and good luck for the future. మీ అమ్మ నాన్న రేపు పొద్దున తల ఎత్తుకొని ఏం చెప్పాలి? పెద్దగా నా అమ్మాయి పెద్ద ఉద్యోగం సాధించింది, నా అమ్మాయి టీచర్ ఉద్యోగం సాధించిందని గొప్ప సంతోషంగా ఉండే విధంగా మనం చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మీ అమ్మ నాన్నను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మీరు చదువుకున్నప్పుడు అక్కడ టీచర్లను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మీ వ్యక్తిత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఏం చేసినా మనం మంచి చేయాలనే ఆలోచన దృక్పథంతో పోవాలని మీ అందరినీ సూచిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఆనాడు నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ITI కాలేజ్, ఈ రోజు కస్తూరిబాకు సంబంధించిన స్కూల్స్, మోడల్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు అన్ని ఆ రోజు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధించాను. దానికి పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం, ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో, మా నాన్నగారి ఆశీస్సులతో ఇది ఒక విద్యా నిలయంగా నిలిచే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. గుండాగిరి, రౌడీగిరం చేసే ప్రయత్నం ఎవరైతే 10 సంవత్సరాల కాలం చేసినో, ఈ ప్రాంతానికి మార్గ తీసుకొచ్చే కార్యక్రమం చేసినో, ఈ రోజు చదువు ద్వారా వారికి జవాబు చెప్పే ప్రయత్నం చేద్దాం. మంచి వాళ్ళని తయారు చేద్దాం, పనికిరాని వాళ్ళని పక్కన పెడతాం. ఈరోజు నేను ఒకటే భగవంతుడు ఆశీర్వాదంతో అవకాశం ఇచ్చాడు. అందరికీ పని చేయలేకపోతానేమో, కానీ ఒక పని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయలేకపోతానేమో, కానీ వందలాది మందికి ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక పరిశ్రమలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అన్నా అనకుండా చేసి చూపెడతాం. ఇక్కడ ఉన్న అమ్మబాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఎలిగేడి మండలం ముప్పేరుతోట గ్రామంలో మంగళవారం రోజున గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ, అంగన్వాడీ టీచర్ పుష్పలత, పద్మ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీ స్కూల్కు పంపించాలని, పిల్లలకు పౌష్టికంగా ఆహారం అందుతుందని, పిల్లలకు సంపూర్ణమైన విద్య అందుతుందని తెలిపారు. మోహరం నెల మొదటి 10 రోజులు జరుపుకునే పీర్ల పండుగను నర్సంపేట మండలం చంద్రేపల్లి గ్రామంలో సయ్యద్ బషీర్ సాహిబ్ వంశపరంగా వస్తున్న పీరీల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ బషీర్ సాహిబ్ మాట్లాడుతూ కర్బలా యుద్ధ మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం గుర్తు చేసుకుంటూ పీరీలను ఊరేగిస్తున్నామని, నిర్విరామంగా 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో డప్పు వాయిద్యాల మధ్య ఇంటింటికి వెళ్లి త్యాగానికి ప్రతిరూపమైన మత సామరస్యానికి ప్రతీకగా భిన్నత్వంలో ఏకత్వంగా పీర్ల పండుగను ఊరేగించి 10వ రోజు ముగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్ కుటుంబ సభ్యులు మరియు కోమండ్ల దామోదర్ రెడ్డి, బస్వయ్య భాష, బోయిన్ రాజమౌళి, భాష బోయిన తిరుపతి, అజ్మీర యాకూబ్, భాస్కర్, గణేష్, ప్రవీణ్, రమేష్, సురేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
హుజరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంతో చిన్న దుకాణాలు కాలిపోయాయి. వెంటనే మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పడంతో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు ఉండాలి. కాంగ్రెస్ నాయకుడు ఒడితల ప్రణవ్ వెంటనే కార్యకర్తలను కలుపుకొని బాధితులకు సహాయ సౌకర్యాలు అందించాలని కోరడం జరిగింది. హన్మకొండ కలెక్టరేట్లో జరుగుతున్న సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై తమ అభిప్రాయాలను తెలుపుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు మరియు రెవెన్యూ శాఖ మార్చిలో శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు అటవీ శాఖ, కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు సంఘం నాయకులకి, రైతు 8 లక్షల ఆదాయం ఉండాలి కానీ నాకు ఆదాయం నా పిల్లల వాడు బయటకు పోవడానికి ఆదాయం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే అవకాశం రిటర్న్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీలో భార్య భర్తలు ఉన్నా కూడా క్లియర్ సార్, 5 నుండి 10 ఎకరాలు తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఎప్పుడన్నా కూడా కుటుంబానికి 10 ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కలిగించాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను సార్. గురించి అంటే క్లుప్తంగా
ఎవరికి ఇస్తే మంచిది, ఎంతవరకు ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే అందరూ నేను మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం. ఎక్కువగా ఒకళ్ళు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరి పేరు చెప్పకుండా నేరుగా సబ్జెక్టు గురించి చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.